హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన గోజా వస్తున్న రౌండ్ 2 అనమాట. రౌండ్ 2 అంటే ఏదో అనుకోకండి బ్రో, ఇది 262 చాప్టర్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, వచ్చేసింది కూడా. అంతకుముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసింది, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఇంకా వీడియోలోకి వెళ్తే బ్రో, మన 262 చాప్టర్ అయితే 7 పేజెస్ ఉంటుంది. ఎందుకంటే జేజేకే గారికి అయితే హెల్త్ బాగాలేదంట, అందుకే ఇంకా 2 వీక్స్ కూడా లేట్ అవుతుంది బ్రో. ఇంకా అది జూన్ 27 వస్తుంది నెక్స్ట్ చాప్టర్. ఇంకా దాంట్లోకి వెళ్తే బ్రో, మన యూటా అండ్ సుకున అయితే తన డొమైన్ ఎక్స్పెన్షన్ ఓపెన్ చేస్తారు. మన యూట అయితే సేమ్ గోజా చేసినట్టయితే చిన్న చేస్తారు అంట, అంటే ఎగ్జాక్ట్ ఫుట్బాల్ సైజ్ అనమాట. లాస్ట్ టైం మీరు చూసుకున్నట్టయితే ఒరిజినల్ గోజా వర్సెస్ సుకున ఫైట్ లో అయితే గోజా తన డొమైన్ చిన్న చేసిన వాళ్ళే కదా, సుకున ఒక డొమైన్ ని బేట్ చేయగలిగిండు. ఇంకా తన మెనాలన్ స్ట్రైక్ ని కూడా బేట్ చేశాడు అనమాట. అందుకే మన యూట కూడా సేమ్ తనలాగే చేశాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే అన్లిమిటెడ్ 3 మినిట్స్ మాత్రం పనిచేస్తాడు బ్రో. అప్పుడు మన యూట అనుకుంటాడు సుకున చాలా వీక్గా ఉన్నాడు కదా, 3 మినిట్స్ లో సుకున వేసే వచ్చాను. కానీ సుకున ఆల్రెడీ తన ప్లానింగ్ లో తను ఉంటాడు. సుకున ఆల్రెడీ తన డొమైన్ అయితే సేమ్ చిన్న చేసేస్తుంటే ఎగ్జాక్ట్ మన గోజా చేసినట్టు. కానీ ఇంకా అప్పుడే సుకున కూడా తన మెనలన్ స్ట్రైక్ 99 సెకండ్స్ యూజ్ చేయడానికి అవుతుంది కదా బ్రో. ఇప్పుడు ఆ టైం లిమిట్ అయితే తీసేశాడు మన గోజో, అదే మన సుకున అయితే. ఇక్కడ మనకు ముందు తెలుస్తుంది బ్రో, అంటే ఒరిజినల్ గోజో సుకున ఫైట్ అవ్వక ముందు మన యూట ఆల్రెడీ తన అడుగుతాడు గోజోని, నీ సోల్లోకి వెళ్ళి నీవి అన్ని అబ్జర్వ్ చేసుకుందాం అనుకుంటే, అంటే నేర్చుకుందాం అంటే వాళ్ళ కాపీ లాగా బ్రో అలా చేసుకున్నట్టాడు. అందుకే తన బ్యారీ టెక్నిక్స్ అన్ని సేమ్ ఎగ్జాక్ట్ గా అలాగే చేస్తాడు మన యూటో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవ్వరు గోజా నమ్మలేదనమాట సుకున చేతిలో విన్ అవుతాడని. ఎవరి ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నాడు, మనం ఇంకేం చేయలేము కదా, ఇది జుట్సు కైతం కదా. చూసారా మన గోజోని ఎవ్వరు నమ్మలేదనమాట. వీళ్ళు ముందు అనుకున్నాడు సుకున చేతిలో పోతారని గోజో, అందుకే వీళ్ళ ప్లానింగ్ లో వీళ్ళు ఉన్నారు బ్రో. గోజన్ మరి ఎలా చేస్తాడు బ్రో, ఇది అంతే నా జుట్సుకి వస్తుంది కదా, మనం ఏం చేయలేం. బ్యాక్ టు ద ఫైట్ లోకి వెళ్తే యూటా అనుకుంటాడు, ఇంకా యూటా అనుకుంటాడు బ్రో సుకున యొక్క డొమైన్ ని 3 మినిట్స్ లో బ్రేక్ చేసి సుకున చంపేద్దామని. కానీ ఇక్కడ సుకున కదా, తన ప్లానింగ్ లో ఆల్రెడీ సుకున కూడా ఉంటాడు. సుకున ఏమనుకుంటాడంటే తన బ్యారెన్ ని, అంటే 3 మినిట్స్ లో తన అన్లిమిటెడ్ వాయిడ్ ని డిస్ట్రాయ్ చేసి ఇంకా తన బ్యారెన్ ని అయితే ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటాడు బ్రో. ఎక్స్పాండ్ చేసి సోర్సెస్ అందరినీ చంపేద్దామని అనుకుంటాడు. అప్పుడే మన యూటా బ్లూని యూజ్ చేసి తన వైపు లాక్కుందామని అనుకుంటాడు అనమాట. కానీ అప్పుడే మన సుకున వచ్చేసి తనైతే ఒక పంచ్ ఇస్తాడు అనమాట. ఇక్కడ పంచ్ అలాగే ఇచ్చాడు అని అనుకోకండి. ఇక్కడ ఏంటంటే తన సుకున అయితే డొమైన్ అప్లికేషన్ కూడా ఆన్ చేసి ఉంచుతుంది అనమాట ముందే. అంటే మన గోజా ఎంత తెలివైన వాడో చూసుకున్నదే మన సుకున. అంటే దానివల్లే ఇన్ఫినిటీని బ్రేక్ చేసి పనిచేసాడు అనమాట. ఇంకా అప్పుడే సుకున నవ్వుతాడు అనమాట. ఇక్కడ అంటే ఇప్పుడు డొమైన్ లో ఉన్నారు కదా ఇద్దరు, వీళ్ళు అంటే ఇక్కడ ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇది గోజో కాదు, గోజోలో అప్పుడు యూటా అన్ని చూసుకోలేదు లేరు కదా. మేమీ కూడా తన కర్స్ ని లోపలికి పంపించలేదు. అందుకే మన సుకున అయితే ఇక్కడ నవ్వుతాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తాడు అనమాట. మన దీకా అయితే యూటా బాడీని ఫుల్ గా అటాచ్మెంట్ చేస్తుంది. ఇంక ఇది లైఫ్లెస్ బాడీ అంటే తన లోపల అంటే ఇంకా బాడీ పనిచేయదని కాదు, డిస్ట్రాయ్ అయిపోయిందని కాదు, అంటే దాని లోపల సోల్ లేదని అర్థం. ఇప్పుడు మన సుకున ఫైట్ అయిపోయిన తర్వాత యూటా తన బాడీలోకి వచ్చేయచ్చు, లేకపోతే రీక్ అయినా తన బాడీలోకి వెళ్ళొచ్చు, లేకపోతే గోజో తన బాడీలోకి తనకు వచ్చేయచ్చు బ్రో. ఏమైనా అవ్వచ్చు, ఇది జుట్సు కైసన్ కదా బ్రో. ఇంతటితో అయితే 262 చాప్టర్ అయితే అయిపోద్ది. ఎందుకంటే తక్కువ కదా, ఇది తక్కువ పెట్టారు ఎంత ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఎడిటర్ ఉంటుంది, రీకాస్ ఫుల్లీ మ్యానిఫెస్టెడ్ బట్ అని అంతే, బట్ అని ఉండిపోద్ది బ్రో. ఇంకే చూపించలే అంతే. ఇంకా ఇవాళ ఎపిసోడ్ లో అయితే ఎంతే ఉంది బ్రో ఇది దీనికైతే చాలా కష్టపడ్డా, ఓకేనా? ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంకా బాయ్ నెక్స్ట్